రూరల్ మండలం అంగలకుదురులోని ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారి పీఠం షష్టమ పీఠాధిపతి శ్రీ సీతారామదాసు స్వామి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. శ్రీ 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 విష్ణుదత్త సహస్రనామ స్తోత్ర పారాయణం జపయజ్ఞ బృందం గుంటూరు వారిచే ఉదయం 6 గంటలకు పారాయణాన్ని ప్రారంభించారు. సోమవారం ఉదయం 6 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి 70వ తిరునక్షత్రం దీపావళి రోజున జరుపుతామని, ఈ సందర్భంగా శంషాబాద్ రామానుజ క్షేత్రంలో సాకేత రామునికి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తామని శ్రీ సీతారామస్వామి చెప్పారు. ఈ సందర్భంగా 1000 కలశాలు ప్రతి గ్రామానికి వెళుతున్నాయని చెప్పారు. ఆ కలశం ఆదివారం ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పీఠం అంగలకుదురులో భక్తుల దర్శనార్థం ఉంచారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగలకుదురు ఈరోజు గుంటూరు విష్ణు సహస్రనామ పారాయణ సంఘం వారు శ్రీనివాస గారి ఆధ్వర్యం జరుగుతున్న సంఘం వారిని మేము కోరాము. ఇక్కడ కూడా ఏకాహం చేయమని. ఈరోజు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 దాకా చేస్తున్నారు. అట్లానే అందులో భాగంగా చిన్నజీర స్వామివారి 70 దినోత్సవం దీపావళి అమావాస్య రోజు. ఆ రోజు సందర్భంగా శంషాబాద్లో రామచంద్రమూర్తికి సహస్ర కలశాలతో అభిషేకం జరుగుతుంది. ఆ కలశం కూడా మన భక్తుల దర్శనార్థం ప్లస్ దీన్ని తాకి నమస్కారం చేసుకోవడం కోసం కలిసి వచ్చింది. గుంటూరు నుంచి బాలాజీ స్వామి వారికి తీసుకొని వచ్చారు. వీరు కూడా వారి వికాస్ తరంగంలో ప్రెసిడెంట్ ప్రసాద్ గారు, తర్వాత ఎట్లపల్లి నుంచి కూడా వచ్చింది. విష్ణు దత్త సహస్రనామ పారాయణ జపయజ్ఞ బృందం గుంటూరు వారిచే ఇది 50 సంవత్సరాల నుంచి నిరాటంకంగా ఏకాదశి రోజు అహోరాత్రి విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతున్నది. అందులో భాగంగా మాకు పట్టాభిగారు స్వామీజీ గారు మమ్మల్ని ఆయన అనుగ్రహించడం, మాకు ఇక్కడ అవకాశం ఇవ్వడంతో ఈరోజు ఈ ఏకాదశి రోజు మేము ఇక్కడ అహోరాత్రి పారాయణ నిర్వహించున్నాము. ఇందులో భాగంగా స్వామివారి కలశములు కూడా ఇక్కడికి వచ్చి వాటికి కూడా పూజ చేసుకొని వాటిని దర్శనం చేసుకునే భాగ్యం కూడా మా అందరికీ కలగడం అనేది చాలా గొప్ప విశేషమైన విషయం. శ్రీ చిన్నజీయ స్వామివారి తిరునక్షత్రం 70వ తిరునక్షత్రం సందర్భంగా శ్రీరామ కలశం అంటే రామ హృదయంలో మనం, మన హృదయంలో రాముడు అన్న సిద్ధాంతంతో ప్రతి గ్రామానికి కూడా సహస్ర ఘటాభిషేక కలశాలు వచ్చాయండి. ఆ కలశాలని తాకి ప్రజలందరూ తాకి వారందరి యొక్క అనుమతితో అభిషేకం జరగాలని మన చిన్నజీయ స్వామివారి సంకల్పం. అలాగే ఇంటింటా